మన రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయనకి దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో పేరుంది. సినిమా యాక్టర్గా కూడా. అట్లాగే దేశంలోని చాలామందికి తెలుసు ఆయన. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సనాతనం గురించినో లేకపోతే హిందుత్వ గురించినో దేశం గురించినో. దాన్ని మన లోకల్ ఎడిషన్స్లో తప్పించి జాతీయ వార్తలు కవర్ చేయరు, జాతీయ టీవీలు కవర్ చేయరు, జాతీయ వార్తల్లో స్క్రోలింగ్ కింద రాదు. లేదు మనకి ఆయన పేరు కేఏ పాల్ ఉన్నాడు. కేఏ పాలు తెలుగోడే, కానీ అంతర్జాతీయంగా వివిధ కార్యక్రమాలు చేసి వచ్చినటువంటి వాడు. ఒకప్పుడు వైట్ హౌస్లో ఘన స్వాగతం పలకబడినటువంటి వాడు. అట్లాంటోడు ఏదో దేశం గురించినో అంతర్జాతీయ అంశం గురించినో స్టేట్మెంట్ ఇస్తాడు. మన తెలుగు ఎడిషన్స్లో లోపల పేజీల్లో లోకల్ ఎడిషన్స్లో వస్తుంటుంది, లేదా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వస్తుంటుంది. కానీ వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు లేదా మరికొంతమంది మనకు సంబంధించినటువంటి సిపిఐ నారాయణ గారు జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు, లేదా సిపిఎం రాఘవులు జాతీయ నాయకుడుగానే ఉన్నారు ఆయన. ఇట్లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు ఏమన్నా నేషనల్ లెవెల్లో టీవీల్లో పేపర్లో స్క్రోలింగ్స్ వస్తున్నాయా? రావట్లేదు కదా. లోకల్ ఎడిషన్స్కే పరిమితం అవుతున్నాయి కదా. కనీసం స్క్రోలింగ్ కూడా వేయరు కదా. కానీ అబ్జిత్ తుప్కే అనేటటువంటి వాడు ఎవడు? వాడు ఏమన్నా కాక్రోజ్ జనతా పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కాదు, వాడి వ్యవహారం కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది కావాలని ఈ దేశం మీద కుట్ర జరుగుతుందనడానికి సాక్ష్యం. మీడియా ఆడి స్టేట్మెంట్ అని హైప్ ఇవ్వడం, హైక్ ఇవ్వడం అన్నటువంటిది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. పిఎం కేర్స్ నిధులకి సంబంధించి క్లియర్గా ఒక రిపోర్ట్ని అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 8,300 కోట్ల దాకా వచ్చింది. ఇప్పుడు దాంట్లో 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు పిఎం కేర్స్ తీసుకున్నారు? కరోనా కోసం కలెక్ట్ చేసినటువంటి ఫండ్స్, జనాలు డొనేట్ చేసినటువంటి దాన్ని పిఎం కేర్స్ వాళ్ళు ఏం చేశారు? దాని మీద వచ్చే డబ్బులతో కరోనా కారణంగా అనాథలైన పిల్లలకి పరిహారాలు ఇవ్వటం, వాళ్ళ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేసుకొచ్చారు. మిగతాది ఏదన్నా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యం వచ్చినటువంటి సందర్భంలోనూ మరొకటి అంటే ప్రభుత్వపు నిధులు కాకుండా ఇవ్వాల్సిన దాతృత్వం అప్పుడు ఇస్తారు. అది ప్రధానమంత్రి కేర్స్ అని నరేంద్ర మోడీ ఇంటికి పట్టుకుపోవాలా, ఖర్చు పెట్టుకోవాలా, అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దాన్ని ఈడేదో 4 స్కూళ్ళకి వెళ్ళాడట, ఆ స్కూళ్ళకి ఈ డబ్బులు ఇచ్చేయచ్చుగా అని చెప్తున్నాడు. దాన్ని ఇక్కడ హైలైట్ చేసేసి భాషలు సూపర్, పుడింగి, బొక్క, భోషాణం అని చెప్తున్నాడు. విద్యా వ్యవస్థ ఎవరికి సంబంధించింది? రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్. ఈయన వెళ్ళేది కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని స్కూళ్ళకే వెళ్తాడు. కాంగ్రెస్ పాలిత లేదా ఐఎన్డిఏ పాలిత లేదా థర్డ్ ఫ్రంట్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాలకు పోడు. ఇతనిచ్చే స్టేట్మెంట్లకి హైప్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. దీనికి ఈ కుట్రని ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా ఇక వాళ్ళ ఇష్టం.